బ్రదర్ ఏం చేస్తుంటారు బ్రదర్? అన్న నా పేరు మణికంఠ అన్న, మాది బండారుగూడెం గ్రామం, బాబులపేట మండలం. నేను మామూలుగా మొబైల్ టెక్నీషియన్ చేస్తున్నానన్న. చదువుకున్నారా ఏమన్నా? చదువుకున్నా అన్న, ఏం చదువుకున్నారు? ఐటీఐ చేశానన్న. ఎన్నేళ్ళు అవుతుంది ఐటీఐ? 4 ఇయర్స్ అవుతుందన్న. 4 years అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. జాబ్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? జాబ్ సైడ్ వెళ్ళడానికి ఏముందన్న మనకి, ఇప్పుడు ఫస్ట్ నుంచి మేము వైసీపీ పార్టీ అన్న. ఫస్ట్లో జగన్ గారిని గెలిపించుకోవాలని చాలా ఇంటింటికి ఒకే ఇంటికి 4-5 సార్లు తిరిగిన ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నాం. గెలిపించుకున్నాక ఏమన్నా మంచి జాబులు వస్తాయి అనుకుంటే ఏం జాబులు లేవు. అన్నీ మనకి ఇప్పుడు నాది ఎస్సీ అన్న, రిజర్వేషన్ ప్రకారం అయితే రావాలి, కానీ అవి కూడా అమౌంట్ ప్రకారంగా వెళ్ళిపోతున్నాయి. అమౌంట్ అంటే ఎట్లా, ఇప్పుడు అమౌంట్ కడితేనే జాబులు, అమౌంట్ కడితేనే ఇది ఆ పరిస్థితి. ఇప్పుడు వాలంటరీ జాబులు ఉన్నాయి, వాలంటరీ జాబులు 5,000 ఇస్తున్నారు, కుక్క చాకరీ చేయించుకుంటున్నారు. పాప వాళ్ళని ఇప్పటికీ చూస్తున్నాం మనం. వాళ్ళు తిరగని ఇల్లు లేదు, తిరగని రోడ్డు లేదు. పాప వాళ్ళకన్నా జీతాలు పెంచుతున్నారంటే జీతాలు పెంచలేదు, ఇది కూడా లేదు. వాళ్ళ చేత చాకరీ చేయించుకోవడమే కాకుండా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద విమర్శలు కూడా వస్తున్నాయి, చూస్తున్నారు మీరు. ఈ పరంగా ఉంటే మనకి వైసీపీ పార్టీలో ఏం జాబులు వస్తాయి అన్న? ఎందుకని ఇప్పుడు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచి ఆయన గెలుపులో ముఖ్య పాత్ర పోషించిన మీలాంటి యువకులు కావచ్చు, ఆ పార్టీలో సీనియర్ నాయకులు కావచ్చు, ఎందుకని ఈరోజు జగన్మోహన్ రెడ్డికి దూరంగా జరగాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాను? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మనిషిని మనిషిలాగా చూడాలన్న, కానీ ఇప్పుడు మనిషిని కూడా డబ్బు పరంగా చూస్తే ఎవరు ఉండరు అన్న. ఇప్పుడు మీరైనా కానీ నేనైనా కానీ ఒక వ్యక్తిని నమ్ముతాం, ఒక వ్యవస్థను నమ్ముతాం, కానీ డబ్బుని నమ్మకూడదు. అట్లాగే మేము ఫస్ట్ దొట్ట రామచంద్ర గారిని తీసుకొచ్చారు, దొట్ట రామచంద్ర గారు కూడా పనిచేసాము. తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారిని గెలవాలనుకున్నాం, ఒకసారి గెలిస్తే మాకు బాగుంటుంది, యువకులకు కూడా మంచి జాబ్స్ వస్తాయి అనుకున్నాం అన్న. అలాగే కృషి చేసాం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు యార్లగడ్డ వెంకటరావు గారిని తీసుకొచ్చారు. వెంకటరావు గారు మంచితనం మాకు బాగా నచ్చి ఆయన వెనకాల తిరగడం, మా పనులు కూడా ఆపుకొని వెంకటరావు గారు వెనకమాలే నడిచామన్న. తర్వాత ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక ఇప్పుడు అన్ని సీట్లు వచ్చినాక ఇప్పుడు వంశీ గారిని మన పార్టీలకు ఆహ్వానించడం అంత అవసరం అన్న? అలాంటిది యార్లగడ్డ వెంకటరావు గారిని కూడా పక్కన పెట్టి వాళ్ళ తొత్తులు మాటలని ఇప్పుడు వంశీ గారిని తీసుకొచ్చారు, వంశీని తీసుకొచ్చాడు. వంశీని తీసుకొచ్చి ఇప్పుడు వెంకటరావు గారు పార్టీ ఆఫీస్ తీసేశారు. కనీసం అడిగారన్న, పార్టీ ఆఫీస్ ఎందుకు తీసేసావు, ముందు నీ వెనకాల వంశీ నడుస్తాడు అంటున్నా మాట కూడా రాలా. నువ్వు వంశీతో పాటు నడవాలనే కాడే అన్నాడు, కానీ నువ్వు వంశీని వెనకాల నడుస్తాడని వంశీతో అనలా. అలాంటప్పుడు ఆత్మాభిమానం చంపుకొని ఎవడు ఉండడు అన్న. ఇప్పుడు మనం ఒకటికి ఎదురెళ్ళాం, ఆ ఎదురెళ్ళిన మనిషిని మళ్ళీ మన ఇంట్లో పెట్టుకోవాలని పెట్టుకోగలమా? అందుకే మేము వెంకటరావు గారిని నమ్ముకున్నాం, వెంకటరావు గారితో పాటు పార్టీ మారాము. ఇప్పుడు వెంకటరావు గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తామని ఇక్కడ ఒక పాయింట్ బ్రదర్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు నచ్చక పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చిందా, లేదంటే యార్లగడ్డ మీద ఉన్న అభిమానం, ఆయన మంచా చెడ అనేది పక్కన పెడితే ఆయన మీద ఉన్న అభిమానంతో జగన్మోహన్ రెడ్డికి దూరం జరగాల్సిన పరిస్థితి వచ్చిందా? మీలాంటి ఏదైతే మొదటి నుంచి కరడుగట్టిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ గురించి నేను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి అయితే కార్యకర్తలను పట్టించుకోవట్లేదన్న, నాయకుల గురించే చూస్తున్నాడు. ఇప్పుడు కూడా కార్యకర్తలను పట్టించుకున్న, ఇప్పుడు నేను ఒక మూల విలేజ్ నుంచి వచ్చాం, మాలాంటి కార్యకర్తలు పట్టించుకోవాల్సిన అవసరం నాయకులకు ఉంది. నాయకులే పట్టించుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి కూడా నాయకుల మాట ఉంటాడు కానీ కార్యకర్తల మాట వింటలా. అలాగే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు మా నియోజకవర్గానికి వస్తే ఒక మూలన ఉన్న, ఇప్పుడు నా పేరు మణికంఠ, 10 మందిలో ఉన్నా కానీ వెంకటరావు గారు మణికంఠ బాగున్నామని అడుగుతారు. అలాంటి వాడి దగ్గరికి వెళ్తామా? అసలు మన గురించి పట్టించుకునే వాడి దగ్గరికి వెళ్తామా? దాని గురించి మేము వెంకటరావు గారితో నడుస్తున్నామన్నా. వెంకటరావు గారు 100% గెలిపించుకుంటాం, దాంట్లో ససేమేరా లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ కన్ఫాము. అది వెంకటరావు గారే మొన్న టీడీపీలో జాయిన్ అయ్యేటప్పుడు చెప్పారు, అసెంబ్లీ నుంచి పులివెందుల నుంచి మీరు వస్తారు, గన్నవరం నియోజకవర్గం నుంచి నేను వస్తాను, అక్కడ కలుద్దామని చెప్పారు. అది ఖచ్చితంగా 100% జరిగింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ టాపిక్ కూడా ఖచ్చితంగా అడిగి తీరాలి మీలాంటి యువకులు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల చెడిపోయి వాళ్ళు కూడా ఆధార్లో వెళ్తారేమో అని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. అసలు నిజంగా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్ల నష్టం జరుగుతుందా, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం జరుగుతుందా? పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకోలేదు, వరుసనే చేసుకోలేదు కన్నా. ఇప్పుడు మొదటి పెళ్లి చేసుకున్నారు, ఆమెకు డైవర్స్ ఇచ్చేశారు. రెండో పెళ్లి చేసుకున్నారు, ఆమెకు డైవర్స్ ఇచ్చేసి మూడో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు లేనిది ఈయనకి ఎందుకంట? ఇప్పుడు అదే చూసుకుంటే వాళ్ళ సిస్టర్ ఉన్నారు,
ఆమెకే 2 పెళ్ళిళ్ళు, వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకే 2 పెళ్ళిళ్ళు. అవి చెప్పరు ఎవరు. అంటే ఆ పెళ్ళిళ్ళ వల్ల రాష్ట్రానికి నష్టమా, లేదంటే మన పరిపాలన వల్ల నష్టం జరుగుతుంది? ఇప్పుడు పెళ్ళిళ్ళ గురించి ఎవరికి కావాలన్నా, మనిషి మనకు మంచి చేస్తాడో లేదో చూడాలి. కానీ పెళ్ళిళ్ళు ఆయన 100 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, అది మనకెందుకు? అది ఇంట్లో ప్రాబ్లం. ఇప్పుడు మనకు ఆ మనిషి మంచి చేస్తాడా చెడు చేస్తాడా అది చూసుకోవాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెళ్ళే చేసుకున్నారన్న, ఏమైనా చేశారా రాష్ట్రానికి? ఒక పెళ్ళే చేసుకున్నాడు, ఏమైనా చేశాడా? అట్లా ఉండదన్నమాట. సొంత చెల్లికే చేయలేదు, సొంత అమ్మకే చేయలేదు, ఇక మనకేం చేస్తాడన్న జగన్మోహన్ రెడ్డి? వంశీని తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు. మీ కార్యకర్త అనేవాడు ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరు పర్మిషను? మమ్మల్ని పట్టించుకునేవాడే లేడు. అందుకే మేము ఖచ్చితంగా టీడీపీలోకి మారాము. వెంకట్రావు గారు గెలిపించుకున్నాక చూపిస్తాం మేమేంటో, కార్యకర్తల పవర్ ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది నా ఒక్కడి మనోవేదన కాదు, మన రాష్ట్రంలో ప్రతి ఒక్క కార్యకర్త మనోవేదన ఇది.